అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప-2' మీద భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది. కానీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇన్ టైంలో మ్యూజిక్ ఇవ్వలేదనే టాక్ ఉంది. దీంతో ఈ సినిమాకు తమన్తో పాటు మరో ఇద్దరు సంగీత దర్శకులు పనిచేస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ విషయం మీద తమన్ స్పందించాడు. బాలయ్య డాక్ మహారాజ్ టైటిల్ రివీల్ ఈవెంట్లో తమన్ పుష్ప-2పై స్పందించాడు. నేను పుష్ప-2 సినిమా చూశాను. ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో నేను ఒక భాగానికి పనిచేశాను. 15 రోజుల్లో మొత్తం సినిమా చేయడమంటే కుదిరే పని కాదు. కాబట్టి నేను ఎంతవరకు చేయగలనో అంతవరకు చేస్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో పుష్ప-2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో వస్తున్న అనేక ప్రచారాలకు బ్రేకులు పడ్డట్టు అయింది. కానీ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ నచ్చకపోవడంతోనే తమన్తో పుష్ప-2కు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయించారనే ప్రచారం మాత్రం జరుగుతోంది. దీంతో తమన్ మాటలకు దేవిశ్రీ హర్టయినట్టుగా ఇన్సైడ్ టాక్. ఆయన బాగా బాధపడినట్టుగా చెబుతున్నారు. అయితే దేవిశ్రీ, తమన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. తమన్తో పాటు అజనీష్ లోకనాథ్, శామ్ సిఎస్ కూడా పుష్ప-2కి వర్క్ చేస్తున్నారు. దేవిశ్రీకి టైం సరిపోకపోవడం ఒకటైతే, అంచనాలకు మించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ముగ్గురిని రంగంలోకి దింపాడు సుక్కు. కాబట్టి తమన్ మాటలకు దేవి హర్టయ్యాడనేది కేవలం పుకార్లుగానే చూడొచ్చు. ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ కామన్. మరి ఈ విషయంలో దేవి, సుకుమార్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.